కూకట్పల్లి నియోజకవర్గంలో మంచినీటికి ఇబ్బందులు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు దాహార్తిని తీరిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంచినీళ్లు ఇవ్వలేని స్థితికి దిగజారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నేడు కేపీహెచ్పీ డివిజన్లో పర్యటించి మంచినీటి సమస్యలు స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వాటర్ వర్క్ అధికారులు ఇంట్లలోకి వెళ్లి మోటార్లను సీజ్ చేయడం, వారిపైన క్రిమినల్ కేసులు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. అక్రమంగా హాస్టల్లో ఏర్పాటు చేసిన వాటిపైన చర్యలు తీసుకుంటే తాము అడ్డుకోబోమని, పేద ప్రజల జోలికి వస్తే మాత్రం సహించేది లేదు అని హెచ్చరించారు. కాన్షియస్లో 388 కిలోమీటర్లు కేటీ రామారావు గారి ఆశీర్వాదంతో 9 రిజర్వ్ ట్యాంకులు కట్టి 380 కిలోమీటర్ల పైప్ లైన్ లేచి ప్రజలకు ఇబ్బంది జరగొద్దని ప్రజలకు కూడా 20,000 లీటర్లు ఫ్రీ ఇచ్చి అందరికి ఫ్రీ ఇచ్చినటువంటి గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఇచ్చాం. ఈ సంవత్సరం నుంచి కుండల ప్రదర్శన స్టార్ట్ అయ్యాయి. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే పరిస్థితి, కుండల ప్రదర్శనలు మళ్ళీ సేమ్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ కుండ ప్రదర్శన స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసర్స్ అందరూ కూడా ఇండ్ల మీద పోయి మోటార్లు తీసుడు, భయబాంధులు చేసుడు, కేసులు బుక్ చేసుడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడన్నా కమర్షియల్ వాళ్ళ కానీ హాస్టల్స్ ఎక్కడన్నా పెద్ద పెద్ద హాస్టల్స్ కట్టిన దాంట్లో నీళ్లు ఉంటే వారి మీద యాక్షన్ తీసుకుని తప్ప మీరు ఓన్లీ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఇలా 3rd ఫేజ్ 4th ఫేజ్ ఉంది మా దగ్గర. పైకి 2 ఫీట్ల మెట్లు ఉంటాయి, దాని మీద కిందికే మోసుకుపోవాలంటే ఏ రకంగా మోసుకుపోగలుగుతారు? దాని లిఫ్ట్ ఉండదు, ఏముండదు. మనం కట్టించినటువంటి హౌసింగ్ కూడా కట్టించిన బిల్డింగ్సే అవి కూడా కింద మోటార్లు తీయడం, భయబాంధులు చేయడం. నీళ్లు ఇవ్వలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ రకంగా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేయాలి. మనకి ఇవాళ కొండపోశంలో నీళ్ళు ఉన్నాయి, మల్లన్న సాగర్లో నీళ్ళు ఉన్నాయి, గోదావరిలో నీళ్ళు ఉన్నాయి, సింగూరులో నీళ్ళు ఉన్నాయి. మీరు ఇవ్వలేనటువంటి వారు చేయకుండా ట్యాంకర్ల ద్వారా అమ్ముకొని, మీరు ఎప్పుడైతే నీళ్ళు తగ్గించి ట్యాంకర్ల ద్వారా అమ్ముకొని అదేవిధంగా వాటర్ వర్క్స్ బోర్డు వాళ్ళకు బెనిఫిట్ పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎక్కడ బెనిఫిట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర మేము మున్సిపాలిటీ పెట్టుకున్నాడు, ఒక్కరోజు రివ్యూ మీటింగ్ పెట్టాడు. సమ్మర్ వస్తున్నప్పుడు కనీసం ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది ఉందా అని ఆలోచన చేయాలి తప్ప మోటార్లు తీసేస్తే నీళ్ళు అందరికి వస్తాయి అనుకున్నంత దుర్మార్గం ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఒక్కడ పోరు 2 ఫ్లోర్లు ఉన్నాయి, కిరాయిలకు ఇచ్చుకున్నారు, కొంతమంది సొంత మిల్లు కట్టుకున్నారు, పైకి ఎక్కడ నీళ్ళు మీరు ఇచ్చే ప్రెషర్ ఇస్తలేదు. కాబట్టి వాళ్ళ మోటార్ వాడు కూడా వాళ్ళ మోటార్లు విక్కేయడం, కమర్షియల్ ఆపడం, ఇవి భయబాంధులు చేసే ప్రయత్నం చేస్తారు హైదరాబాద్ నగర ప్రజలందరూ కూడా. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా మానుకోండి, ప్రజల తరపు రాకండి, కమర్షియల్ తరపుకి వెళ్ళండి. ఎక్కడ కమర్షియల్గా గుంజుతున్నారు, పెద్ద మోటార్లు పడి గుంజేస్తున్నారు కూడా వాళ్ళ తరపు కూడా తప్ప ఇక్కడ పోదని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎండి గారికి. మీరు అన్యాయంగా ఈ రకంగా వస్తే ఖచ్చితంగా ప్రజలను తీసుకొని ఖచ్చితంగా ఎక్కడ నిరాదీక్షలు చేస్తాం. ప్రజలకు నీళ్ళు వేయలేని చేతగానటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలకు ఏ రకంగా 10 సంవత్సరాలు ఇదే 10 సంవత్సరాలు మంచినీళ్ళు ఇచ్చాం. మంచినీళ్ళు కావు, డే ఇస్తే కూడా 4th ఫేజ్లో డేలో నీళ్ళు ఇచ్చాం. డే ఇస్తే కూడా వద్దని చెప్పుకున్న పరిస్థితి చెప్పారు. మాకు ఆర్డినేట్ డే నీళ్ళు ఇవ్వమని చెప్పినట్టు పరిస్థితి తీసుకొచ్చాము. అంతా వాటర్ ఇచ్చాము ఆ రోజులో. ప్రతి ఇంటికి లైన్లు వేసాం. ప్రతి కాలనీకి ఈ రోజున హౌసింగ్ బోర్డు కాలనీకే 25 లక్షల గ్యాలల ట్యాంక్ ఉంది. ఇవాళ మన ట్యాంకులు నింపుకొని ఇంకో టైం మెయింటైన్ చేస్తలేరు. రాత్రి 12 గంటలకు 1 గంటకు నీళ్ళు ఇస్తారు, 2 గంటలకు నీళ్ళు ఇస్తారు. ఆడపిల్లలు నిద్రపోతలేరు, రకరకాలుగా బాధలు పెడుతున్నారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఎండి గారు అదేవిధంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ దాడులు ఆపి ఖచ్చితంగా మంచి చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మా నిర్ణయం ఏందో, మా పార్టీ పరంగా నిర్ణయం ఏందో తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడతాం. అంటుండు 30 గంటనే ఇస్తుందని మేము కంప్లైంట్ చేశాము. మోటార్లు వీక్మని మేము ఎప్పుడు చెప్పలేదు. అది తప్పుగా మా మీద అసోసియేషన్ వాళ్ళే పీక్మన్నారని చెప్పి మా మీద వేస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. అది నీళ్ళ ప్రెషర్ పెంచమన్నాము, లేకుంటే నీళ్ళు ఎక్కువ ఇవ్వమన్నాము. ఇంకో అర్ధ గంటను 15 నిమిషాలు ఏమంటే ఎండాకాలం వచ్చేది ఎండాకాలము, అది తగ్గించమంటే మేము ఏమైనా ప్రయత్నం చేస్తాం, కానీ ఎక్కువ చేయలేమని చెప్పాను. మేము పోయినాం రిప్రజెంటేషన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామో మోటార్లు వాళ్ళే అసోసియేషన్లు వీకమన్నారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు నీళ్ళు వస్తలేవు. అది అన్యాయం. ఇది ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిందే మేము సార్. ఇప్పుడు చెక్ చేయమని మొన్న రిప్రజెంట్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము రిప్రజెంట్ చేసి ఇట్లా మోటార్లు ఎత్తుకపోతుండ్రు చెప్పకుండా, అది కూడా ఓనర్లు లేకుండా, కిరాయిలు కన్సల్ట్ లేకుండా, దాని ఇన్వెంటరీ లేకుండా, ఏ నంబరో ఏ మోటార్దో ఎవరిదో ఏ హౌస్ నెంబర్దో లేకుండా పీక్కొని వెళ్ళిపోయి దానికి పెనాల్టీ వేస్తాము అదేస్తాము అని భయభ్రాంతులను చేస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులు ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది జమ అయిందంటే
దానికి కారణం ఎవరు? వాటర్ వర్క్స్ వాళ్ళే కదా. ఇదివరకు 10 ఏళ్ళకి వెళ్ళి రెగ్యులర్గా మోటార్లు పెట్టని ఏం పెట్టని మంచిగా వచ్చిన ప్రాబ్లం లేకుండా వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ సంవత్సరం నుంచి? ఆ ఇన్ఫ్లో లేదంటారు. మా ఇన్ఫ్లోకి ఎవడు బాధ్యుడు? మేమా? కామన్ పీపుల్ మా బాధ్యత. 1 అవర్. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్. రెసిడెంట్స్ వెల్ఫేర్ అంటే వాళ్ళ రెసిడెంట్స్ అభివృద్ధి కొరకే పుట్టినటువంటి అసోసియేషన్. ఏదైనా సమస్యలు ఉంటే ఇంకొకరికి అన్యాయం చేయండి అని మేము రిప్రజెంట్ చేయం. ఆ జిఎంఓ గారు పిటిషన్ చేయడము, అసోసియేషన్ వాళ్ళే మోటార్లు తీసేయమన్నారు కాబట్టి మేము తీసేసినాం అనేటువంటి తప్పు. ఇంకొకటి, ఇప్పుడు కాదు, ఈ మొన్న వీళ్ళ 10 years బ్యాక్ ఇదే ఏంటి సిమెంట్ పైప్ లైన్లలో వాటర్ సరిగా రాలేదు. ఇదే గవర్నమెంట్ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, అని పైప్ లైన్లు వేసింది, బీడ్ పైప్ లైన్లు వేసింది. అవి అన్నిటికీ అసోసియేషన్ వాళ్ళం సహకరించినాం. వీళ్ళ ఏది నీటి సిబ్బందితో అందరితో సహకరించినాం. అలా చేసిన వాళ్ళము ఇప్పుడే నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు మల్లన్న సాగర్లో 15 TMC ఉన్నాయట, కొండపోచమ్మ దగ్గర ఉన్నాయట, అయినా వాళ్ళు తీసుకురావట్లేదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగానా లేకపోతే పాలసీ డిఫాల్ట్సా ఏందో తెలియదు, కానీ ఈ ప్రజలను, సామాన్య ప్రజలను భయభ్రాంతులను చేయడము మంచిది భావ్యం కాదని నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.